మన్వి స్కూల్ నుంచి ఇంటికి రాగానే అలా సైలెంట్‌గా కూర్చున్నారు. "ఏంట్రా అలా కూర్చున్నావు?" అని అనగానే, "బోర్ కొడుతుంది మమ్మీ. నాకేమో పానీపూరి, గోబీ తినాలని ఉంది" అని చెప్పేసేసి అన్నాడు. "సరేరా బయటికెళ్దాము, తినిపిచ్చేసి అప్పుడు తీసుకొద్దాంలే" అని అనుకోని మేమైతే బయలుదేరేసాము. ఇంకా వీఆర్‌సీ సెంటర్ దగ్గరకైతే వెళ్ళిపోయాము. ఇంకా అప్పుడైతే స్టార్ట్ అవుతూ ఉంది. పక్కన రోడ్ సైడ్ పెట్టుకుంటారు ఈ బండి. చాలా బాగుంటుంది టేస్ట్ అక్కడ కూడాను. నేనైతే ఎప్పుడు అక్కడే తింటాను. మనోడికి ఏంటంటే ఫస్ట్ అయితే పానీపూరి అయితే పెట్టించేసాను. అలాగే నేను కూడా తిన్నానులేండి. ఇంకా గోబీ కూడా ఏంటి తల్లి ఇప్పుడు మా షైనిని తీసుకెళ్ళలేదని చెప్పేసి ఈ వీడియో అయితే చూస్తూ ఉంది. అందుకే నాకైతే కచ్చి అని చెప్తూ ఉంది ఇక్కడ పాపం. వాయిస్ ఓవర్ నేను తన ముందే ఇస్తున్నాను కదా, సో వీడియో అయితే చూస్తూ ఉంది, అందుకోసం ఆ మాట అనింది. ఇక్కడ మన్వి అయితే ఫస్ట్ పానీపూరి అయితే తినేశారు. తర్వాత ఏంటంటే గోబీ కావాలని చెప్పేసి అడిగాడు. అది కాలుతున్న ఉఫ్ఫు ఉఫ్ఫు అని ఊదుకొని మరి తింటూ ఉన్నాడు మనోడు. అంత ఇష్టం అన్నమాట గోబీ పానీపూరి. ఇంకా ఇంట్లో చూస్తే కూరగాయలు కూడా అయిపోయాయి. ఒకేసారి కూరగాయలు కూడా తీసుకొని వెళ్ళిపోదాం అని చెప్పేసి మార్కెట్కి అయితే వెళ్ళిపోయాము. ఆ మార్కెట్కి వెళ్ళేసరికి ఎక్కడ ఏం తీసుకోవాలో కూడా తెలియదు. ఏ బెండకాయ బెండకాయ, వంకాయ వంకాయ అని చెప్పి అరుస్తూ ఉంటారు. ఏడకు పోవాలనేది కూడా తెలియదు. ఇంకా మేమైతే రిటర్న్ అయిపోయాము.